ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రుల్లో మొదటి రోజైనటువంటి అక్టోబర్ 3వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారిని ఎలా అలంకరించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరని అమ్మవారికి ధరింపచేయాలి, ఏ మంత్రం పఠించాలి, అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. అండ్ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా స్టార్ట్ అవుతాయండి. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పాడ్యమి రోజున బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రూపంలో మనం అమ్మని దర్శించుకుంటే ఆయుష్, కీర్తి, ఆరోగ్యము పెరుగుతాయి. అరుణ కిరణ జ్వాలై రంజిత సావకాశ విధృత జపపెటిక పుస్తక భీతి హస్త ఇతర పరకారాఢ్య పుల్లకుల్ హార సంస్థ నవసతు నివసితు హృదిబాల నిత్య కళ్యాణశీల ఎర్రని కిరణాలను వెదజల్లుతూ జపమాలని పుస్తకాన్ని వరదాన్ని అభయహస్తాన్ని చూపిస్తూ విచ్చుకున్న తెల్లని పద్మపుష్పంలో ఆసీనురాలైనటువంటి బాలా త్రిపుర సుందరీదేవి నిత్యం నా హృదయంలో ఉండు కాక అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారం వెనుక ఉన్న విశిష్టత ఏమిటండి అంటే శ్రీచక్రంపై ఎడమ పాదము మోపి చెరుకుతో చేసిన విల్లు, పుష్పబాణం, ఉరితాడు, కొరడాలను పట్టుకొని త్రిపుర సుందరీదేవి ఆసీనురాలై ఉంటుంది. అసలు బాలా త్రిపుర సుందరీదేవి అంటే త్రిపురుని భార్య, అంటే ఈశ్వరుని భార్య అయినటువంటి గౌరీదేవి అని అర్థం అండి. త్రిపుర అనగా ముల్లోకాలు, సుందరి అనగా అందమైనది. కాబట్టి త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించేటువంటి సుందరి అని అర్థం. సాక్షాత్తు ఆది పరాశక్తి బాలా త్రిపుర సుందరి దేవి త్రిగుణైక శక్తి, సరస్వతి విజ్ఞానం, కాళికా శక్తి, లలితా సౌభాగ్యము కలుపుకున్న బాల ఆనంద ప్రధాని, నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ తల్లి బాలా త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తం మాలను ధరించిన బాలరూపాన్ని పూజిస్తే మనోవికాసం కలిగి నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలో త్రిపురాత్రయంలో మొదటి దేవత కాబట్టి సత్సంతానాన్ని అందించే తల్లిగా బాలా త్రిపుర సుందరీదేవి భక్తుల పూజలను అందుకుంటుంది. షోడశ విద్యలకు అధిష్టాన దేవత కాబట్టి ఈమె ఉపాసకులు త్రిపుర సుందరీదేవికి ఉపాసకులు పూజ చేస్తారు. 2 నుంచి 10 ఏళ్ల బాలికలకు ఈ రోజున అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలను పెడతారు. దసరా ఉత్సవాలలో భక్తులకు అలంకరించే అలంకారం బాలా త్రిపుర సుందరీదేవి. ఈ బాలామృతం సమస్త మంత్రాలలో కూడా ముఖ్యమైనది కాబట్టి మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని నేర్పిస్తారండి ఉపాసకులకి. తర్వాతనే మిగిలిన మంత్రాలు ఉపాసనకి ఇస్తారు. బాలోపదేశం లేనటువంటి వారు శ్రీచక్రార్చన చేయడానికి అనర్హులు. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని చెప్తారండి. పూర్వం కీర్తిరత్నావళి అనే రాజదంపతులకు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు సత్సంతానాన్ని అనుగ్రహించినట్లుగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. అసలు బాలా త్రిపుర పేరే చాలా పవిత్రమైనది. త్రిపుర సుందరి అని పిలవడంలో ఒక రహస్యం ఉందండి. అమ్మ అయ్యవారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుందండి. త్రిపుర సుందరీదేవి అయ్యవారు త్రిపురాంతకుడు, ఆది దంపతులు, వారి తత్వం కూడా అలాంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు అన్న జాగృతి, స్వప్న, సుషుప్తికి అధిష్టాన దేవత. ఈ జగత్తు అంతా కూడా బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనిషి ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. కేవలం ఉపాధులు మారుతాయి. అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంటుంది. ఆ బాలను పూజిస్తే జ్ఞానం, మోక్షం దిశగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. అందుకే అమ్మవారి స్వరూపంగా భావించే బాలను త్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజిస్తారు. ఇక ఆయుష్, కీర్తిని ఇచ్చేటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. బాలా త్రిపుర సుందరీదేవి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో అలానే లలితా శాస్త్రంలో కూడా చెప్పబడింది.
పూర్వం భండాసురుడు. ఈ భండాసురుడు అనే రాక్షసుడు ఎలా ఉద్భవించాడు అంటే మన్మధుడి యొక్క చితాభస్మం నుండి ఉద్భవించాడు. ఈ రాక్షసుడు సకల లోకాల్లో అరాచకం మొదలుపెట్టాడు. అందుకు రాక్షసుడిని చంపడం కోసం లలితా త్రిపుర సుందరి దేవి చితాగ్ని కుండలి నుంచి ఉద్భవించి ఆ రాక్షసుడిని చంపుతుంది. ఈ భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు. వీళ్ళంతా అవిద్యావృత్తులకు సంకేతం. తన తండ్రిని చంపిన లలితాదేవి మీద భండాసురు పుత్రులు కోపంతో యుద్ధానికి సిద్ధమవుతారు. ఆయుధాలతో ముందుకు రావడం చూసి లలితా త్రిపుర సుందరీదేవి ముందుకు ఒక్క అడుగు వేసి కూడా మరలా తిరిగి వెనక్కి తగ్గుతుంది. ఎందుకు అంటే యుద్ధంలో చిన్న పిల్లల్ని చంపడం తగదు అని యుద్ధ నీతి గుర్తుకు వచ్చి ఇంత చిన్న పిల్లల్ని నేను సంహరించడం ఏమిటి అని వెనక్కి తగ్గుతుంది. అలా అని లోకకంటకులను వదిలేయటం కూడా మంచిది కాదు. అందుకే అమ్మవారు ఒక అద్భుత ఘట్టం ప్రారంభించింది. అప్పుడు వెంటనే అమ్మవారి నుంచి ఒక శక్తి పుంజం వెలువడి సకల దేవతల సమక్షంలో అందరూ నమస్కరించుగా ఒక చిన్న పసుపాపగా సకలాభరణ భూషితురాలై 4 చేతులు కలిగి పుస్తక జపమాల అభయ వరద హస్తాలతో తెల్లని పద్మం ఆసనంగా చేసుకుని హంసను లాగుతున్న రథం ఎక్కి రణరంగానికి వచ్చి ఈ భండాసురుని పుత్రులను వధిస్తుంది. ఆ అసురుడు సామాన్యుడు కాదు. ఇదివరకు యుద్ధాలలో ఇంద్రాది దేవతలను కూడా నానా బాధలు పెట్టి గడగడలాడించినటువంటి వాడు. అంతటి భయంకరమైనటువంటి వారు. వారందరినీ కూడా ఈ తల్లి కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించింది. అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనపడుతున్నటువంటి శక్తికి ఏమీ తక్కువ కాదు అంటూ అప్పటి నుంచి బాలారాధన చేయడం అనేది స్టార్ట్ చేశారు. అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణ శక్తిగా భావిస్తారు. అందుకే అమ్మవారి ఆరాధనలో ప్రాణశక్తిని 3 ప్రాణశక్తిని ఆరాధించడమే బాలా ఆరాధనగా చెబుతారు. ఈ విధంగా అమ్మవారు బాలారూపంని ధరించి మనల్ని తరింపచేస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవి ఆరాధన ఎవరు చేస్తారో వారికి సకల దేవతానుగ్రహంతో పాటు అంత్యకాలంలో మణిద్వీప ప్రవేశం కూడా కలుగుతుంది. ఇక మొదటి రోజు పూజా ఫలితం వచ్చి బాలా త్రిపుర సుందరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులు లేకుండా చేస్తుంది. ఆదాయం పెంచుతుంది. ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా వృద్ధి చేస్తుంది. ఇక ఈరోజు అమ్మవారు మనకి లేత గులాబీ రంగు లేక ఆరెంజ్ కలర్ శారీలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా బెల్లం పరమాన్నం పెడతారు. ఇక ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరియే నమో నమః అనేటువంటి మంత్రాన్ని కానీ ఓం ఐం క్లీం సౌ అనేటువంటి మంత్రాన్ని కానీ 108 సార్లు జపించాలి. ఇంకను శ్రీ లలితా త్రిపుర సుందరి స్తోత్రాన్ని శ్రీ త్రిపుర సుందరి స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదన చేయాలి. ఇక ఇప్పుడు శ్రీ బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకం బాలా త్రిపుర సుందరి త్రిపురైశ్చ విద్మహే కామైశ్వర్య చ ధీమహి తన్మో బాలా ప్రచోదయాత్. ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు బాలా త్రిపుర సుందరి కవచం కూడా చదువుకోవచ్చండి. ఈరోజు పఠించాల్సిన మంత్రాలు బాలా అష్టోత్తర సహస్రనామ శతనామావళిలు, దేవి ఖడ్గమాల, దుర్గా అష్టోత్తరము, కనకధార స్తోత్రము, దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రాలు. వీటిల్లో ఏవైనా కూడా మీకు వెసులుబాటును బట్టి మీరు చదువుకోవచ్చండి. ఈ మంత్రాలు మాకు చదవటం రాదు అండి అంటే ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి అమ్మవారిని పూజించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అంటే అమ్మవారికి చాలా ప్రీతి. ఇది దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అలంకరణ. అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీర పెట్టాలి, ఏ మంత్రం పఠించాలి, మరి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.